కేసీఆర్ సర్కార్ హయాంలో చోటు చేసుకున్న డ్రగ్స్ కేసు, నయీం కేసు, ఇంటర్ పరీక్షల మూల్యాంకనం కేసు, టీఎస్పీఎస్సీ పరీక్షల కేసులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విచారణ కొనసాగించడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయించేందుకు కాంగ్రెస్కి ఉన్న అభ్యంతరాలు ఏంటని బండి సంజయ్ అడిగారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ చాలా మంది పసి పిల్లలని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషయాలు విచారణ జరపండి. దానిలో కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉంది. అలా గ్లోబరీనా సంస్థ వెనుక ఎవరున్నారు? ఎవరి బినామీ సంస్థ? డ్రగ్స్ కేసు మూసేయడానికి కారకులు ఎవరు? గ్లోబరీనా ఇంటర్మీడియట్ విద్యార్థుల విచారణను మూసేసడానికి కారకులు ఎవరు? పట్టుకరండి వాళ్ళను. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో ఎందుకు విచారణ మళ్ళీ కొనసాగిస్తలేరు? మీరు లీకేజ్ కారకులు ఎవరు పిఎల్ ఉన్నారు? టీఎస్పీఎస్సీ కేసును నిర్వీర్యం చేసింది ఎవరు? నిర్వీర్యం చేసే వ్యక్తులను కూడా మీరు విచారణ జరపాలి. 317 జీవోను సవరించరా? చెట్టుకోరు పుట్టకోరే ఇప్పటి కూడా ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఉపయోగం తీసుకోండి. దానివల్ల లాభపడితే వాళ్ళని కొనసాగించండి, సవరించండి వాటిని. ఇవాళ ఇప్పటి కూడా చాలామంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు 317 జీవో వల్ల. దాన్ని మీరు సవరిస్తారా? ఖర్చు లేని పని అంతా కూడా మీకు పైసలు వచ్చే పని చెప్తాయా? నయీం కేసు, నయీంని ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు ఏమైంది? ఎన్కౌంటర్ చేసే సమయంలో విచారణ సంస్థకు సంబంధించిన అధికారులే లారీలు డాక్యుమెంట్స్ దొరికినాయి, వీటి మీద విచారణ జరుపుతామని చెప్పి అప్పుడు విచారణ జరుపుతున్నది అధికారులే స్పష్టం చేశారు. మరి నయీము అక్రమంగా సంపాదించిన ఆస్తిపాస్తులు ఎవరి దగ్గర ఉన్నాయి? నయీము దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి? నయీం మీద చేసిన సిట్టు ఏమైంది? అది ఆ నయీము సంబంధించిన కేసును మీరు తవ్వితే చాలామంది చాలా పార్టీల నాయకుల బండారం అంతా బయటపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు దానిలో, వాళ్ళ హస్తం ఉంది దానిలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీనిలో ఉన్నారు. కానీ చాలా మందికి నయీం కేసు అంటే భయపడతారు, చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళకి. ఒక నయీం సంపాదించిన ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఆస్తులను చూస్తే ఒక జిల్లా